వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ ఓల్డ్. నిత్య సత్యాలు. శివాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు. భోజనం తూర్పు, ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తో గాని పట్టుకెళ్లరాదు. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి. ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. ఇతరుల చెప్పులు ధరించకూడదు. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత విదల్చరాదు. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. పుణ్య కార్యాల్లోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా, తడి కాళ్లతో భోజనం చేయరాదు. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. పుట్టిన రోజునాడు దీపాలు కాని, కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. దీపాలు పెట్టేవేళ తలదు ఊకోరాదు. పాయింట్. తల మీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీ స్నాన ఫలితం రాదు. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్లీ వెలిగించరాదు. ఒక చెట్టును నరికే ముందు 3 చెట్లు నాటితే కాని ఆ దోషం పోదు. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇస్తాయి. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు. పాడైపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని, చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు. కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్లతో కడగరాదు. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు 3 వత్తులు వేయాలి. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు. ప్రదక్షిణలు చేసేటప్పుడు, మంత్ర పుష్పం ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. గణపతి గరిక పూజ మహాప్రీతి. ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు. వినాయక చతుర్థి నాడు కూడా తులసిని సమర్పించరాదు. జపమాల మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు.